తల్లిదండ్రుల సంధి రాజకీయాలు చేస్తున్నాం. తరాల సంధి పాలిటిక్స్‌లా పతారా చూయిస్తున్నాం. ఎన్ని పార్టీలు మారాలనో, ఎప్పుడు కొత్త కండువా కప్పుకోవాలనో, ఏ లీడర్‌కు పౌడర్ పూసినట్టు మాట్లాడాలనో మాకు మస్తు తెలుసు అనుకునే సీనియర్ పొలిటీషియన్‌లకు గూడా షాక్ ఇస్తుండగా కృష్ణయ్య సారు ట్రెండ్‌కు తగ్గట్టు పార్టీలు మారుకుంటా పదవులుండేతందుకు ప్లాన్ ఏస్తున్నట్టుండు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పార్టీ కండువా కప్పుకొని ఆయన స్టైల్‌ల రాజకీయం చేస్తుండు ఇట్లా. బీసీ నేతగా పేరెళ్లిన కృష్ణయ్య కొన్నేళ్ల సంది పురాగ రాజకీయం లీడర్ అయిపోయి కన్వాల్ మార్సుట్లో కూడా సీరియస్ పొలిటీషియన్లకే పోటీ ఇస్తున్నాడు. ఇదివరకు టీడీపీ అటెంక వైసీపీలో ఉన్న కృష్ణయ్య ఇవాళ రేపు ముచ్చటగా మూడో పార్టీ కన్వా కప్పుకొని రయ్యిన రాజ్యసభకు పోయే ఆలోచన ఉండట. అప్పట్లో టీడీపీలో చేరి సైకిల్ సవారీ చేసుకుంటే 2014లో ఎమ్మెల్యే కూడా అయిండు. అటెంక 2019లో ఏపీలో వైసీపీ పవర్లకు రాగానే పక్క పార్టీ కన్వా కప్పుకున్నాడు, రాజ్యసభకు పోయిండు. ఇక మొన్న వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేసిన సభ్యుల కృష్ణయ్య కూడా ఉన్నాడు. దాంతో ఖాళీ అయిన 3 జాగాలకి ఇప్పుడు ఎన్నికలు కాబోతున్నాయి. అయితే ఈ మూడిట్ల కూటమి పొత్తు ప్రకారం 2 టీడీపీకి 1 బీజేపీ అనుకుంటున్నారు. ఇక బీజేపీ క్యాండిడేట్ ఎవరనేది హైకమాండ్ అన్ని తీరు ఆలోచన చేసి అఫీషియల్ గా చెప్తుందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరే 2 వద్దుల కింద చెప్పుకొచ్చింది. ఇక ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు పొట్టునొస్తున్న ముచ్చట ఏంటంటే కమలం పార్టీలో వాళ్ళ కోటాకు వచ్చిన సీటును బీసీ లీడర్ కిద్దామన్న ఆలోచన కింద కృష్ణకే కట్టబెడదామని చూస్తురట. ఇట్లైనా ఆయన పంక పార్టీకి రాజీనామా చేసిండు కాబట్టి ఆలస్యం చేయకుండా కాషాయం కండువా కప్పి రాజ్యసభకు పంపిద్దామన్న ప్లాన్లు రంటాకు. ఇక అదే కనుక నిజమైతే ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకునే తందుకు కృష్ణయ్య తయారుగున్నట్టే లెక్క. అయితే ఇంకో దిక్కునొస్తున్న ముచ్చట ఏంటంటే మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయినప్పుడు బీజేపీ కోటా సీటును నాగబాబుకి ఇయ్యమన్నట్టుగా అడిగిండని, కానీ కమలం పార్టీ లీడర్లు కాదనే వరకల ఆశలు జాలిచ్చుకున్నని వార్తలు వరుస పెట్టి చక్కర్లు కొట్టినాయి. ఈ లెక్కన బీజేపీకి వెళ్ళి కృష్ణయ్యనే పక్కాయిగా అన్న టాకు ఇంకింత ఊపందుకున్నది. మరి రాజ్యసభకు పోతందుకు మూడో పార్టీ కండువా కప్పుకునేందుకు కృష్ణయ్య తయారుగుంటాడా లేదో ఇయ్యాల రేపటినో తేలిపోతుంది. ఇక తెలివిగాల్లోనికి తేలు గుడితే తెల్లాలేసి మొత్తుకున్నాడట. హాగు గట్లనే ఉందంటున్నారు. హరీష్ సార్ మీద సర్కార్ వరుసగా కేసులు పెట్టుడు చూస్తున్నోళ్ళు. ఎట్లనన్నా చేసి హరీష్ రావును లోపట్టేయాలి. హరీష్ బయట తిరిగితే మన పాచికలు పారతలేవు, జనం మన మాటలు నమ్ముతలేరు. కొన్నొద్దులు హరీష్ ను బయట తిరగకుండా చేస్తే మన రాజ్యం ఏలొచ్చు అన్న ఆలోచనతోటి హరీష్ సార్ మీద కాంగ్రెస్ సర్కార్ వరుసగా కేసులు పెట్టిస్తుందన్న ముచ్చట్లు వినబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్లా. మాజీ మంత్రి హరీష్ సార్ అంటేనే ట్రబుల్ షూటర్ అనే పేరున్నది. ట్రబుల్స్ ను బబుల్స్ లెక్క ఊది వాడేసుట్లా సార్ ను చూసే నేర్చుకోవాలి అని పక్క పార్టీల లీడర్లు ఉడవగొడుతుంటారు. జీవితంలో హరీష్ రావు లెక్క పబ్లిక్ ల పతార సంపాదించాలే అనే అప్కమింగ్ లీడర్లు ఆదర్శంగా తీసుకుంటున్నారు. అసోంటి లీడర్ మనకు అడ్డం ఉంటే మనం ఎన్ని చెప్పినా ఎవ్వరు నమ్ముతలేరు. మనం ఎంత పబ్లిసిటీ చేసినా పబ్లిక్ ల వ్యతిరేకత వస్తుందని సర్కారోళ్ళు చాలా మల్లగుళ్ళు అలవాడుతుండ్రట. ఎట్లనన్నా చేసి హరీష్ ను అడ్డం తప్పిస్తే తప్ప మన రాజకీయం చెల్లేటట్టు లేదని గట్టిగా ఫిక్స్ అయినరట. అందుకే హరీష్ సార్ మీద ఇంత అర్జెంట్ గా ఓదానెంబడి ఇంకో కేసులు పెట్టి టార్గెట్ చేసిందని అంటున్నారు పొలిటికల్ నిపుణులు. ముఖ్యమంత్రికి కూడా లేని చరిష్మా హరీష్ సార్ కున్నదని కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది మాట. ఆయనకున్న పతారా చూసి ఈర్చపడనోళ్ళుండరు. అసోంటి హరీష్ సార్ ను రాజకీయంగా దెబ్బతీస్తందుకు కేసుల కుట్రలకు తెరలేపిండ్రని సార్ అభిమానులు గరమైతుండ్రు. అందుకే చక్రధర అసోంటోని కేసులు పెట్టిస్తుండ్రని గైమండుతుర్రు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ సర్కార్ ను నెగలకుంట చేస్తుండని లక్షల కేసులు పెట్టినా ధీటుగా జవాబు చెప్తాం, ప్రజల తరపున కొట్లాడతాం, మిమ్మల్ని గద్దె దించేదాకా ఊకోమని హరీష్ సారే కాదు సార్ అభిమానులు కూడా ధీటుగా కౌంటర్లు ఇస్తుండ్రు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్ అని సర్కార్ కు గట్టిగా సొట్లు పెడుతుండ్రు.